ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ప్రతిరోజు చాలా కాలం జీవించాలనుకుంటాము. చాలా ఆలోచనలను, ప్రణాళికలను వేసుకుంటాము. అయితే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సంవత్సరాలు అనేవి సంఖ్యల రూపంలో ఎవరు ఎంతకాలం జీవించారు అనేది ఒక్కసారి ధ్యానించుకుందాము. నరుని సంవత్సరాలు లెక్క పెట్టగలిగినంత స్వల్పమైనవి. దేవుడిని ఆత్మ నరుల్లో శాశ్వతంగా నిలవదు. అతడు దుర్బల ప్రాణి. 120 ఏళ్ళు మాత్రమే జీవిస్తాడు అనుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనము. నరులు 70 ఏండ్లు జీవిస్తారు. దృఢకాయులైతే 80 ఏండ్లు బ్రతుకుతారు. కానీ ఆ ఏండ్లన్నీ కూడా బాధ విచారాలతో నిండి ఉంటాయి. వాళ్ళ జీవితంలో క్షణంలో ముగియగా ఈ లోకం నుండి దాటిపోతారు అని కీర్తనకారుడు 90వ అధ్యాయము 10వ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు, నేను ఎన్ని నాళ్ళు జీవిస్తానో, ఎప్పుడు చనిపోతానో, నా జీవితం ఎంత క్షణికమైనదో నీవే నాకు తెలియచేయి. నీవు నాకు క్షణభంగరమైన ఆయుష్ను నిచ్చావు. నీ దృష్టిలో నా ఆయుస్సు అత్యల్పమైనది. భూమి మీద వసించే నరులంతా ఊదిన శ్వాస వంటి వారే. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4-5 వచనములు. పూర్వవేదము పాపులు త్వరితగతిన గతిస్తారని చెప్తుంది. బాబిలోనియా రాజైన బెల్షస్సర్ పెద్ద విందు చేశాడు. యెరూషలేము దేవాలయం నుండి దోసుకొని వచ్చిన పవిత్రమైన అర్చన పాత్రల్లో ద్రాక్షరసం పోయించి త్రాగటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతలోనే గోడ మీద ఓ హస్తం, దేవుడు నీ పరిపాలనా దినాలు లెక్కపెట్టి వాటిని తుదమించాడు అని రాసింది. ఆ రాత్రే మాదీయ రాజైన దర్యావేషు బెల్షస్సర్ను వధించి అతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అని దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి మనము కూడా ప్రతిదినం నిద్రించే ముందు మన జీవితం ఎంతవరకు అని ఆలోచించుకోవాలి. ఎక్కువ ఆశలను పెట్టుకున్నట్లయితే ఏమవుతుందో తెలియదు.